దాదాపు 10 ఎకరాలు. 10 ఎకరాలు, ఎకరా 50 చెట్లు రోడ్లు కుప్పొట్లు. సార్ ఇది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్ సార్. ఇందులో ఫార్మర్ మనకి ఇంటిమేషన్ ఇస్తారు సార్, పలానా రోజు నేను కోత కోసుకుంటున్నాను అని చెప్పేసి. అప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళు కోత కోసాక సారుల కింద పోస్తారు సార్. ఆ తర్వాత మేము వాళ్ళకి ఇన్ని బ్యాగ్స్ అవుతాయి అని చెప్పేసి ఉజ్జాయింపుగా ప్రొక్యూర్మెంట్ షెడ్యూలింగ్ ఇస్తాం సార్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రొక్యూర్మెంట్ షెడ్యూలింగ్ అని ఉంటుంది సార్. ఇక్కడ ఫార్మర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం సార్. ఆధార్ ఎంటర్ సార్. కార్డు ఇక్కడ పెట్టండి. కానీ ఇక్కడ గెట్ డీటెయిల్స్ పెడతాం సార్. ఇక్కడ ఫార్మర్కి సంబంధించి మేము ఈ పంట క్రాప్ బుకింగ్ చేస్తాం కదా సార్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి సార్. ఫార్మర్ పేరు ఆకునూరు సాంబశివరావు గారు, తండ్రి పేరు శ్రీరాములు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళకున్న మొత్తం విస్తీర్ణ 9 ఎకరాలు 96 సెంటు. ఇప్పటి వరకు ఆయన పంపించింది 299 క్వింటాళ్ళు, ఇంకా బ్యాలెన్స్ ఉంది 49 క్వింటాళ్ళు బ్యాలెన్స్ ఉందని చెప్పి మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి సార్. ఇక్కడ ఎస్టిమేటెడ్ క్వాంటిటీ అన్నారు. టోటల్ క్వాంటిటీ సార్, వాళ్ళకి ఎంత పంట వస్తుంది, ఎస్టిమేటెడ్ క్వాంటిటీ ఎంత వస్తుంది మొత్తం. సో ఫార్ ఇచ్చింది ఎక్కడ ఉంది, దాంట్లో ఎంత ఇచ్చారు? 299.04. హెడ్డింగ్ మిస్లీడింగ్ చూడండి. ఎస్టిమేటెడ్ క్వాంటిటీ, బ్యాలెన్స్ క్వాంటిటీ టోటల్ ఎంత ఇచ్చారు? 250 ఇచ్చేసారు అంతే కదమ్మా. 299.04 టోటల్ మా ఇచ్చింది ఎంత? ఇది తీసేస్తే 250 రావాలి. ఇది లాట్ కాలం సార్, అంటే 299 టోటల్ సార్. తెలియాలి కదా. ఎస్ సార్, 250 ఇచ్చినట్టుగా ఉంది. అదే ఇచ్చినట్టుగా ఉంది. బ్యాలెన్స్ 49 చూపిస్తుంది కానీ how much you given, ఓకే సార్, that is one thing that we should add. నువ్వు ఆ కాలం పెట్టావు, పెట్టిస్తాం. రెండు ల్యాండ్ ఎక్స్టెంట్ పెట్టావు 9 ఎకరాల 96 సెంట్ల 9.968 పెట్టావు. ఎస్టిమేటెడ్ క్వాంటిటీ 299.04. బ్యాలెన్స్ క్వాంటిటీ 49.84. ఆల్రెడీ అమ్మినట్టు. అది రావాలండి. ఎప్పుడు ఇచ్చారు డేట్స్తో కూడా రావాలి. ఒకవేళ కొడితే ఏ డేట్లో ఇచ్చారు ఏంటి ఇన్స్టాల్మెంట్స్ వరకు రావాలి. ట్రాన్స్పరెన్సీ అప్పుడు కరెక్ట్గా వస్తుంది. బీ క్లియర్. చెప్పాం. ఇక్కడ వెరైటీ సెలెక్ట్ చేస్తాం సార్. MTU 1318 వెరైటీ సార్. ఇక్కడ వచ్చి ఆ వెరైటీ ఏ గ్రేడ్, కామన్, నాన్ సార్టెక్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం సార్. ఇప్పుడు బ్యాలెన్స్ క్వాంటిటీ ఇక్కడ వస్తుంది సార్. ఈరోజు ప్రొక్యూర్మెంట్ డేట్, షెడ్యూలింగ్ డేట్ ఇవాళ 20th అని సెలెక్ట్ చేస్తాం సార్. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ టైం ఇస్తాం సార్. ఇక్కడ వచ్చేసి ఫుల్ ప్రొక్యూర్మెంట్, పార్ట్ ప్రొక్యూర్మెంట్ అని ఉంటుంది సార్. ఒకేసారి ఆయన పొలమంతా కోసేస్తే అప్పుడు ఫుల్ ప్రొక్యూర్మెంట్ కింద మనం ఇస్తాం సార్. అదే ఆయన ఎకరం ఒకసారి 2 ఎకరాలు ఇంకోసారి అలా కోసుకునే లెక్క అయితే పార్ట్ ప్రొక్యూర్మెంట్ కింద షెడ్యూలింగ్ ఇస్తాం సార్. పార్ట్ ప్రొక్యూర్మెంట్ అని సెలెక్ట్ చేసి 117 బ్యాగ్స్ సార్. ఇంత క్వింటాస్ అయిందని అదే రిఫ్లెక్ట్ అవుతుంది సార్. 46.8 వచ్చింది. 49లో 46 అమ్ముతున్నాం సార్. 49 రాలా. 49కి 46 అమ్ముతున్నాం. 46 అమ్ముతున్నారు సార్. వేస్ట్ కూడా అయిపోతుంది సార్. కట్ చేసి 17% humid moisture, then why is it wastage coming? షెడ్యూల్ సార్, ఇది ఓన్లీ షెడ్యూల్ సార్. ఉండదు సార్, అది 49 లేదు. అదే ఎస్టిమేటెడ్ సార్. అది ఎస్టిమేటెడ్. మనం ఈల్డింగ్ పెట్టి ఎస్టిమేటెడ్ ఫిగర్ ఆటోమేటిక్గా ఫార్ములా పెట్టి కాల్కులేట్ చేసి మనకి ప్రతి ఎకరాకి సిస్టమ్ 30 క్వింటాల్ అలౌడ్ సార్. 30 క్వింటాల్ ప్రకారంగా 298 అంటే 9.96 into 30 ఇది ఈక్వల్ ఎస్టిమేటెడ్ సిస్టమ్ జనరేటెడ్ ఫిగర్ సార్. యాక్చువల్ వచ్చేసి ఇంత తేడా 3 మెట్రిక్ తేడా. true, but when it's done this calculation, this 117 also should come automatic instead of manual. రావు, మీకు కావాల్సింది ఏంటంటే ఈ సిస్టమ్స్లో ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి. అదే సార్. నాట్ ఓన్లీ నువ్వు అగ్రికల్చర్ కమిషనర్గా చెప్తున్నా. నీ పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది, ఓకే సార్. ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది, ఇంకొకరిది ఎంత వచ్చింది, ఈయనది ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు, దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. మీరు కండిషను 35 బ్యాగ్స్ 40 బ్యాగ్స్ అనేది
మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు వచ్చి అమ్మకుండా పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు. బీ క్లియర్, దట్ ఈస్ ద వన్. ఇది రెండోది, ఈ పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు. ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీనే ఉండాలి. వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు. వన్స్ అది వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం. మూడోది, ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ అమ్మారు అనేది కూడా రావాలి. క్వాంటిటీ అమ్మింది వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు. అది కాదు ఇక్కడ. ఎంత క్వాంటిటీ, ఎస్టిమేషన్ ఎంత రావాలి, ఎంత అమ్మారు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు. అది కొడితే ఇన్స్టాల్మెంట్గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేసేయాలి. Paddy procured కదా సార్, what we have procured. ప్రొక్యూర్డ్, రావాలి ఆటోమేటిక్గా రావాలి. వాట్ యూ హ్యావ్ ప్రొక్యూర్డ్ క్లియర్గా రావాలి. అప్పుడు 40 బ్యాగ్స్ వస్తుంది అనుకున్నాం సార్. 35 బ్యాగ్స్ అనేటువంటిది వచ్చింది సార్. 40 బ్యాగ్స్ వస్తుందని. అంటే మ్యాక్సిమం మనం వాట్ ఈస్ ది యావరేజ్ ఈల్డ్ యాజ్ ఆన్ టుడే? రాష్ట్రంలో మీరు 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు. 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేసినాక యావరేజ్ ఈల్డ్ ఎంత వచ్చింది? 2.67 వచ్చింది సార్ అండ్ యావరేజ్ టన్స్ పర్ హెక్టార్. అంటే ఎన్ని 2.6 2.67 మెట్రిక్ టన్స్ పర్ హెక్టార్ సార్. పర్ హెక్టార్ 2.68 అంటే అంటే 26.7 క్వింటాల్స్. ఎన్ని కేజీలు ఫర్ హెక్టార్? మీరు ఏమైనా లాస్ట్ ఇయర్కి హిస్టారికల్గా పెరిగారా తగ్గారా అని అడుగుతున్నా సిస్టంలో. ఎస్ సార్, యావరేజ్గా అంటే ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి అయితే మాకు ఖరీఫ్లోకి 81 lakh మెట్రిక్ టన్స్ అనేటువంటిది టోటల్ ప్యాడీ సార్. దిస్ ఇయర్ యాజ్ ఆఫ్ నౌ అంటే 85 అనే. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీకంతా కూడా మీరంతా ట్రెడిషనల్గా ఉన్నారు. ఇంకా టెక్నాలజీ వచ్చినాక ఈరోజు ఏ ఫార్మర్కి ఎంత ప్రొడక్టివిటీ పెరిగిందో చెప్పగలుగుతాను నేను. హిస్టారికల్ డేటా ఉంటే ఏ గ్రామంలో ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది, ఎంత ఖర్చు అవుతా ఉంది, ఖర్చు ఎట్ట తగ్గిస్తాం, ఆదాయాన్ని ఎట్ట పెంచుతాం, అది నేను చేసే ఎక్సర్సైజ్. మీరు ఇంకా ట్రెడిషనల్గా ఊహించుకుంటున్నాం అవి కాదు, ఫిగర్స్ ఉన్నాయి మీ దగ్గర. యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్ టైప్ ఆఫ్ అనలిటిక్స్ ఇన్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అది చేయకుండా మీరు ఇప్పుడు ఆయన లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ మెషన్స్ వల్ల స్టాండింగ్ క్రాప్ ఉంది, ఈజీగా కట్ చేశారు, కొంత దిగుబడి పెరిగింది. 5-6 బస్తాలు పెరిగింది అంతేనా? 5-6 కట్టలు పెరిగింది. 5-6 కట్టలు పెరిగినాక మీ బాధ్యత ఏంటి? పంట స్టాండింగ్లో ఉండడానికి ఏం చేయగలుగుతాం? దిస్ ఈజ్ వేర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ విత్ బెస్ట్ ప్రాక్టీస్ అని తీసుకొని రైతుకు లాభం వచ్చే పని ఏం చేయగలుగుతాం మనం. ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎంత యూరియా వేసారు, ఎంత ఫెర్టిలైజర్ వేసారు, అవి కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరగాల. ఇవన్నీ ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మీకు బెస్ట్ ప్రాక్టీస్ వస్తే రైతుకు మేలు జరిగే పరిస్థితి రావాలి. ఇంకా మీరు ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారని నా ఉద్దేశం. డేటా అంతా వచ్చేసిన తర్వాత సిస్టమేటిక్గా యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. Year on year compare చేయాలి సార్. లాస్ట్ ఇయర్ యా